నిలబడండి, రెండు చేతులు పైకెత్తండి. నిలబడిన వారు వెంటనే నోరు తెరిచి ప్రార్థించడం ఆరంభించాలి. నీ ప్రక్కన వారి కంటే ఒక క్షణం ఎక్కువ ప్రార్థించే మనస్సు కలిగి ఎవరిని స్థలాల్లోంచి కదలకుండా చక్కగా నోరు తెరిచి, ప్రభువా ఆ కడవరి రక్షణ కొరకు నన్ను సిద్ధపరచండి నాయన. నోరు తెరవాలి, కడవరి రక్షణ కొరకు సిద్ధపరచండి నాయన. ఆ కడవరి రక్షణ కొరకు సిద్ధపరచండి నాయన. ఆ కడవరి రక్షణలో మహిమలో చేరగలిగిన కృప నాకు కావాలి. దైవజనులు నడిపిస్తున్నారు, సిద్ధపరచండి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు శ్రేష్టమైన సంగతులు నీతో నాకు బహుసూటిగా తేటగా మాట్లాడి ఉండగా ప్రతి ఒక్కరి కన్నులు మూసుకుని దేవునికి మంచి సమర్పణకి ఒక మంచి తీర్మానంతో ఈ రాత్రి కడవరి రక్షణ మనం పొందాలి. ఎంతో కాలంగా పాటలు పాడుతున్నాం, ఎంతో కాలంగా సహవాసంలో కొనసాగుతున్నాం, ఎన్నో రకాలుగా దేవుని కొరకు కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా కడవరి రక్షణ పొందాలంటే నువ్వేం చెయ్యాలో, ఎటువంటి భక్తిలో కొనసాగాలో బహుసూటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడి ఉండగా వాళ్ళని నిర్మించుకోవాలి, వాళ్ళు కట్టుకోవాలి. దేని బిడ్డ, నీ జీవితంలో క్రమమైన జీవితం ఉండాలి, పరిచయంలో క్రమం ఉండాలి, ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక క్రమం అనేది చాలా ముఖ్యమని దేవుడు తేటగా సూటిగా నీతో మాట్లాడి ఉండగా నువ్వు మౌనంగా ఉండగా స్వరమెత్తి, యేసయ్యా ఈ రోజు వాక్యానుసారంగా నన్ను జీవించడానికి కృప దయచేయి నాయన. ఆ రీతిగా బ్రతుకుతాను తండ్రి అని ప్రతి ఒక్కరు స్వరం ఎత్తాలి, నోరు తెరవాలి. నేను బిడ్డ మౌనంగా ఉండే సమయం కాదు. ఇదిగో ముగింపులకు వచ్చేసాం. పరిశుద్ధాత్మగా మీతో మాట్లాడుతూ వచ్చారు. ఈ రాత్రి ఒక అద్భుతమైన కార్యం మీలో జరగాలి, ఒక ఆశ్చర్యమైన మార్పునిలో రావాలి, ఒక త్యాగము, ఒక అద్భుతమైన క్రమము నీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా ఉండాలి మీతో బోధిస్తూ వచ్చారు. ఆ రీతిగా నీ వ్యక్తిగత జీవితంలో ఒక మార్పు రావాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడు ఉండగా ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా స్వరమెత్తి నోరు తెరిచి, యేసయ్యా నన్ను దాటి వెళ్ళయ్యా, ఈ రాత్రి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చావు. ఆ రీతిగా నేను బ్రతకడానికి కృప దయచేయి, ఆ రీతిగా నేను జీవితానికి కృప దయచేయి, ఆ రీతిగా బ్రతకడానికి కృప దయచేయి స్వామి. ఈ రాత్రి నిజంగా నేను కడవరి రక్షణ పొందాలయ్యా, నీ రాకడలో ఎత్తబడాలయ్యా, నీ రాకడలో ఎత్తబడాలయ్యా, నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచండి తండ్రి. నోరు తెరు ఎలిగెత్తి స్వరమెత్తి దేవుని నోరు తెరిచి ప్రభు పాదాల దగ్గర ఈ రాత్రి దేవుని సుందర కనిపడదాం. ఖచ్చితంగా ఆయన రాత్రి దినాలలో మనం ఉన్నాం. లోకంలో ఎక్కడ గమనించిన ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి. చివరి రోజులు ఉంటుండగా తప్పనిసరిగా కడవరి రక్షణ పొందాలి అంటే క్రమము, పరిచర్య క్రమము, ఒక త్యాగము, మంత్ర గుణాల క్రమం మనకు ఉండాలని ఎంత స్పష్టంగా ప్రభుత్వంతో మాట్లాడుతూ వచ్చారు. ఒక్కసారి పరిశీలన చేసుకొని ఈ రాత్రి దేవుడా మరొకసారి మన జీవితంలో ప్రభుత్వం అప్పగించుకొని దేవుని పాదాల దగ్గర మనమే పూర్తిగా జరగబోతున్నాయి. ఈ వ్యక్తిగత జీవితంలో ఈ కుటుంబం ఈ రాత్రి అద్భుతమైన కార్యక్రమం చేయాలని ఇష్టపడుతుంది. ఒక క్రమం దేవుడు సూటిగా తేటగా నీకు ఒక సేవలో క్రమం ఉండాలి, పరీక్షల్లో క్రమం ఉండాలి, పురాణ క్రమం ఉండాలి, ఉపదేశ క్రమం ఉండాలి, నీ జీవితంలో త్యాగం ఉండాలి. నోరు చేతుల దేవుడి సత్తులు ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధ అలంకారాలు, ఈ లోక సంబంధమైనటువంటి సౌందర్యాన్ని ప్రేమించగా సంపూర్ణమైన సమర్పణతో, ఒక సంపూర్ణమైన త్యాగముతో దేవుని కొరకు ప్రతి ఒక్క శ్రేష్టమైన కృప నీకు కావాలి. దేవుని కొరకు మాత్రమే ప్రతి ఆయన రాకడలో ఎత్తబడాలి అని ఆకాంక్ష ఎదురు చూసి ఒక అద్భుతమైనటువంటి త్యాగపోతే నీకు కావాలి. ఇది రాత్రి సేవకుల ద్వారా ఎంత సూటిగా ప్రభు నీతో మాట్లాడి ఉండగా, ఎంత మాత్రం అనాలోచనతో ఉండగా, మౌనంగా ఉండగా, గుండెలో బాదుకొని అయ్యా నీ రాకడలో ఎత్తబడాలయ్యా, నీ రాకడలో ఎత్తబడాలయ్యా, ఇంత బట్టి చేసి ఇంత బట్టిగా కొనసాగి ఇన్ని పాటలు పాడి ఇంత ప్రార్థన చేసి నీ రాకడలో ఎత్తబడకపోతే ఎంత వేసకరం చేసి విడిచిపెట్టే పరిస్థితి కాకుండా ఎత్తబడే గుంపులో ఉండాలి తండ్రి అని నోరు తెరిచి ప్రభుతో మాట్లాడదాం. నోరు తెరిచి ప్రభుతో మాట్లాడదాం. హల్లెలూయా. యేసయ్యా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, 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 యేసయ్యా.